హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో బీఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో సో మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది మనకి పేపర్ అయితే ఉంటుందన్నమాట. మేజర్ సబ్జెక్ట్ కి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది. అలాగే మిగతా సైన్స్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వారు మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మైనర్ కోర్స్ 1 కింద అయితే ఉంటుందన్నమాట ఈ పేపర్ అనేది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పేపర్ ప్యాటర్న్ కూడా సేమ్ అయితే ఉంటుందన్నమాట, మైనర్ కి అలాగే మేజర్ కి. క్లియర్ కదా ఫ్రెండ్స్? సో దీంట్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. అవి కూడా నేను ఈ వీడియోలోనే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి వెక్టార్ అనాలిసిస్ లో మనకి టోటల్ గా 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో 5 కూడా మనకి ఎక్కువ రిపీటెడ్ గా ఇచ్చినవి మాత్రం నేను హైలైట్ అయితే చేశాను అనమాట. మిగతా 2 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ముందైతే మీరు స్టేట్ అండ్ ప్రూవ్ స్టోక్స్ థియరం అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. తర్వాత గాస్ థియరం ఆఫ్ డైవర్జెన్స్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రెండిట్లో మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట థియరం అనేది. దాని తర్వాత 5th క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 మాత్రం మనకి రిపీటెడ్ గా అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత టైం ఉంటే 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ గా ఉన్నది 5 క్వశ్చన్స్ కాబట్టి కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. మేజర్ గా మీకు టైం లేకపోతే మాత్రం 1st క్వశ్చన్ 2nd క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా ఫ్రెండ్స్? అలాగే ఫస్ట్ వచ్చేసి నేను యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. దాని తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని నేను చెప్తాను యూనిట్ వైజ్ గా. సో మనకి యూనిట్ 1 నుంచే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, డెఫినెట్ గా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి మనకి మార్క్స్ అనేవి 10 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచి మనం ఎనీ 5 అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు క్వశ్చన్ పేపర్స్ అనేవి చెక్ చేసుకుంటే అందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఓన్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ పీడిఎఫ్ మెటీరియల్ ఎవరైతే పర్చేస్ చేశారో మన దగ్గర, సో వారికి ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట ఏ ప్రాబ్లం అనేది ప్రిపేర్ అవ్వాలో. యూనిట్ 1 అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత యూనిట్ 2 క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 2 వచ్చేసి మనకి మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్. సో ఇందులో మనకి టోటల్ గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. అందులో 1st క్వశ్చన్ 2nd క్వశ్చన్ అనేది రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ముందైతే ఈ 2 ప్రిపేర్ అవ్వండి. 3rd క్వశ్చన్ కూడా మీరు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. థియరం అనేది 3rd క్వశ్చన్ అనేది థియరం అనమాట. సో అది కూడా మీరు మిస్ చేయొద్దు. ఉన్నది 3 క్వశ్చన్స్ కాబట్టి 3 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. లేదు టైం లేదనుకుంటే మాత్రం కన్ఫర్మ్ గా 2 క్వశ్చన్స్ అన్నా ఎనీ 2 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఉన్నది 3 క్వశ్చన్స్ కాబట్టి ఎనీ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా డెఫినెట్గా అయితే మీరు 10 మార్క్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి థియరిటికల్గా ఉంటుంది కాబట్టి పేపర్ అనేది సో కన్ఫామ్గా మినిమం 3 పేపర్స్ 4 పేపర్స్ ఈజీగా అయితే మీరు రాయగలుగుతారు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకి లెంతీగా అయితే ఉంటుందన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని క్లియర్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది. సో ఇందులో మనకి యూనిట్ 2లో మాత్రం ఈ 2 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే 3rd క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కన్ఫామ్ అయితే 3 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టైం లేకపోతే మాత్రం మినిమం 2 క్వశ్చన్స్ అన్నా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 2లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 క్లియర్గా చూసుకోవచ్చు. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ అండ్ కంటిన్యూస్ మీడియా. ఇందులో మనకి 1st క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 1st క్వశ్చన్ అనేది 3 వేస్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నేను క్లియర్గా అయితే ఇచ్చాను కదా. సో ఆర్ అని చెప్పేసి మనకి రిలేషన్ బిట్వీన్ ఇవ్వచ్చు, లేకుంటే మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఐసోట్రామిక్ సాలిడ్స్. సో ఇలాగైనా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతారు, అందుకని ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మనకి ఒకే ఆన్సర్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 వేస్లో మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట క్వశ్చన్ అనేది. సో ఇది మాత్రం కన్ఫర్మ్గా అయితే గుర్తుపెట్టుకోండి. సో 1st క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మనకి ఈ 3లో ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్ 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ 7th క్వశ్చన్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. సో ఇవైతే మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో కన్ఫర్మ్ అయితే మీరు ఈ 4 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి. 5th క్వశ్చన్ 7th క్వశ్చన్ అలాగే 8th క్వశ్చన్. సో యూనిట్ 3 కూడా మీరు క్లియర్గా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 క్లియర్గా చూసుకోవచ్చు. సెంట్రల్ ఫోర్సెస్.
ఇందులో మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. మినిమం 4 క్వశ్చన్స్ అయినా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట యూనిట్ 4లో సెంట్రల్ ఫోర్సెస్లో. సో మనకి కెప్లర్స్ ఫస్ట్ లా అలాగే జీపీఎస్. సో ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి జీపీఎస్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే 4th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం ఉంటే 3rd క్వశ్చన్ కూడా చెక్ చేసుకోండి సరిపోతుంది. యూనిట్ 4 కూడా మీరు ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. యూనిట్ 4లో కూడా మనకి కన్ఫర్మ్గా 20 మార్క్స్ ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అంటే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే రాస్తారు కాబట్టి షార్ట్ ఆన్సర్స్లో మనకి ఈ యూనిట్ నుంచే మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు రాయగలుగుతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ ఫోర్సెస్ అనేవి మీరు అసలు స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 4 అనేది. ఇది యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లాస్ట్ యూనిట్ అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో దీంట్లో మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో మినిమం మీరు 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ ముందైతే ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ అనేది మనకి 2 విధాలుగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చాను. సో కన్ఫామ్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ సెకండ్ క్వశ్చన్ అనేది ముందైతే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే రెడ్యూస్ గాలిలైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్. సో ఈ మాత్రం కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే రిపీటెడ్గా అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ అయితే మీరు కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చనే. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా. ఇది యూనిట్ 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం ప్రతి యూనిట్ నుంచి మీరు ముందైతే ప్రాబ్లమ్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో అవి మాత్రం కన్ఫామ్గా స్కిప్ చేయొద్దు. ముందైతే ప్రాబ్లమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. సో థియరిటికల్గా విషయానికి వస్తే మాత్రం 4 క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారు. ర్యాండమ్గా మనకి ఏదైనా యూనిట్ నుంచి ఏ విధంగా నేను 4th యూనిట్ అనేది చెప్పాను అలాగే వేరే యూనిట్ నుంచి కన్ఫామ్గా అయితే మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట ప్రతి యూనిట్ నుంచి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి వస్తే మాత్రం యూనిట్ 1 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి థియరిటికల్గా. అలాగే ప్రాబ్లమ్స్ అనేవి 3 or 4 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంటాయి. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రిపేర్ అయినా సరిపోతుంది. క్లియర్ కదా. ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో మనకి దీంట్లో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 4 అయితే ఉన్నాయి. వీటిలో ఎనీ 3 అయితే మీరు కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే ప్రాబ్లమ్స్ కూడా మ్యాండేటరీ. సో కన్ఫామ్గా అయితే మీరు ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలి. యూనిట్ 2 నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ అండ్ కంటిన్యూస్ మీడియా. ఇందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయన్నమాట. అవి మాత్రం కన్ఫర్మ్గా అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విషయానికి వస్తే మాత్రం గైరోస్కోప్ అనేది డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే మొమెంటమ్ అండ్ టార్గ్యూ, యాంగులర్ మొమెంటమ్ అండ్ టార్గ్యూ ఇది మాత్రం కన్ఫర్మ్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలండి. అలాగే టైప్స్ ఆఫ్ బీమ్స్. సో ఇవి కూడా మీరు కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి ముందైతే. ఈ 3 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి థియరిటికల్ విషయానికి వస్తే మాత్రం. అలాగే ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ కూడా మీరు కనీసం 3 or 4 ప్రాబ్లమ్స్ అన్న ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట యూనిట్ 3లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 సెంట్రల్ ఫోర్సెస్లో మనకి యూనిట్ 4లో షార్ట్ ఆన్సర్ విషయానికి వస్తే మాత్రం కెప్లర్స్ 3rd అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. డిరైవ్ సెకండ్ లా ఆఫ్ కెప్లర్స్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మోషన్ ఆఫ్ ఏ శాటిలైట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ కూడా మీరు కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 4 నుంచి కూడా. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లాస్ట్ యూనిట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా మనకి థియరిటికల్ విషయానికి వస్తే మాత్రం 5 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మాత్రం కన్ఫామ్గా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అవి మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో దీంట్లో మనకి ఎనీ 4 క్వశ్చన్స్ అయినా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. యూనిట్ 5 నుంచి కూడా మనకి నేను గెస్ట్ చేస్తున్నాను. సో యూనిట్ 5 నుంచి కూడా మనకి కన్ఫామ్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ 5 కూడా మీరు అసలు స్కిప్ చేయొద్దు. ఈ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా అందులోనే మనకి మోడల్ పేపర్స్, అలాగే ఫుల్ సిలబస్, అలాగే యూనిట్ వైజ్ గా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి
ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.